ఈ నెల 9వ తారీఖున అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాగవరపాలెం మండలంలో గల మెడికల్ కాలేజీకి వస్తున్న సందర్భంగా బుధవారం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒత్తిడితో జగనన్నను చూడటానికి వస్తున్న ప్రజలను నాయకులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. మా పార్టీ నాయకులు ఇప్పటికే బెదిరించడం జరిగింది, ఇప్పటికే నోటీసులు ఇచ్చారు, పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నైసపట్నం నిధులున్నారో ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీ మా హాస్పిటల్ నిర్బంధంలో ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలో ఉన్నాయి అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చెప్తున్నా, ఈ రోజు నర్సీపట్నం ప్రజలందరూ కూడా ఈ రోజు రేపు జగనన్న వస్తున్నారంటే మన అందరి కోసం వస్తున్నారు, మన ప్రాంత ప్రజల కోసం వస్తున్నారు. ఎందుకంటున్నారంటే సుమారుగా మన ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళందరి కోసం సుమారుగా 630 పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు. మన పేద ప్రజలు చేస్తుంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేటు వారికి దారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందుకనే రేపు జగనన్న ఏదైతే దీని గురించి నిర్మాణంలో ఉన్న కాలేజీ గురించి వస్తున్నారు, దీని తాలూకా నిరసన కూడా ఇక్కడ వ్యక్తం చేయడం జరుగుతుంది. అంతే ఒకటే చెప్తున్నా, ఈ రోజు ప్రతి కార్యకర్త కూడా నాయకుడికి కూడా ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే, ఈ రోజు పోలీసులు ఎన్ని